టీడీపీ ఆవిర్భావమే ఓ పెను సంచలనం. 40 ఏళ్లుగా తమ్ములది అలుపెరగని పయనం. ఎన్నో విజయాలు, మరెన్నో ఒడిదుడుగులు, ఎన్నో సంక్షోభాలు, మరెన్నో ఎత్తుపల్లాలను చూసింది తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉన్నా లేకున్నా పడిపోతున్నా ప్రతిసారి పైకి లేస్తూనే ఉంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనుకడుగు వేయని కార్యకర్తలే సైకిల్ బలం. అయితే అందుకు ఉదాహరణే 2024 ఎన్నికలు. 2019లో 23 సీట్లకే పరిమితమైన టీడీపీ ఇప్పుడు ఏకంగా 135 స్థానాల్లో విజయకేతం ఎగురవేసింది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. అందుకు ప్రత్యేక ఉదాహరణే టీడీపీ. అధికార ప్రతిపక్ష హోదాలు తమ్ముళ్లకు కొత్తేం కాదు. 10 ఏళ్లు వరుసగా అధికారం, ఆ తర్వాత 10 ఏళ్లు ప్రతిపక్షం, మళ్లీ అధికారం, మళ్లీ ప్రతిపక్షం, మళ్లీ అధికారం. ఇది సైకిల్ ట్రాక్ రికార్డ్. టీడీపీ చరిత్రలో 2024 ఏడాదికి ప్రత్యేకత ఉంది. ఇన్నేళ్లు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు తమ్ముళ్లు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ 5 ఏళ్లలోనే తిరిగి పుంజుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులు, బెదిరింపులు లెక్క చేయకుండా ముందడుగు వేశారు తమ్ముళ్లు. అధినేత చంద్రబాబును ఇబ్బందులు పెట్టినా క్యాడర్ మాత్రం చెక్కచెదరలేదు. రెట్టింపు ఉత్సాహంతో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లారు. 2024లో జరిగిన ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చావో రేవో అన్నట్లుగా చంద్రబాబు సహా కింది స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేశారు. యువగలం పాదయాత్రతో పసుపు దళంలో జోష్ నింపారు లోకేష్. అటు చంద్రబాబు కూడా 75 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. వైసీపీ ఓటమే లక్ష్యంగా జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్లిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా రాకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వరకు ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించారు చంద్రబాబు నాయుడు. అమరావతి మాత్రమే ఏపీ ఏకైక రాజధాని అని స్పష్టంగా ప్రకటించి ముందుకెళ్లారు. దీంతో గతంలో ఎన్నడూ గెలవని సీట్లను కూడా సైకిల్ పార్టీ సొంతం చేసుకుంది. గాజువాక, భీమిలి, మంగళగిరి వంటి నియోజకవర్గాల్లో తమ్ముళ్లు గ్రాండ్ విక్టరీ సాధించారు. 144 స్థానాల్లో పోటీ చేసి 135 నియోజకవర్గాల్లో పసుపు జెండా జయకేతనం ఎగరవేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఏపీ ప్రజలకు వివరించారు చంద్రబాబు నాయుడు. జగన్ వైఫల్యాలను శ్వేతపత్రాల రూపంలో వివరించారు. అలాగే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 1వ తేదీనే సచివాలయం సిబ్బంది సాయంతో బకాయిలతో సహా పెంచిన పింఛన్ను అర్హులందరికీ అందజేశారు. మెగా డిఎస్సి ప్రకటించారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిపై కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సక్సెస్ అయ్యారు. టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ విశాఖలో పెట్టుబడులు పెట్టనుంది. అలాగే అమరావతి, పోలవరం నిర్మాణంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు నడుం బిగించారు. అదే సమయంలో పార్టీ బలోపేతంపై కూడా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించారు. నీటి సంఘాల ఎన్నికల్లో ఏకంగా పులివెందలలోనే వైసీపీని చావు దెబ్బతీశారు. టీడీపీ అంటే కార్యకర్తల పార్టీ అనే మాటను రుజువు చేస్తూ లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుంటే చంద్రబాబు సైతం 2 వారాలకు ఓసారి పార్టీ కార్యాలయంలో స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది పసుపు దళం. కానీ 2024లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకులు సైతం ఔరా అనిపించే విధంగా విజయ దుందుభి మోగించింది.